అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు జగతికి వెలుగులను పంచే ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని ఆరాధించటం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక ఆచారము. ఇంద్రాది దేవతలు, మహర్షులు సూర్యుడికి నమస్కరించుకున్న తర్వాతనే తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. నవగ్రహాలలో సూర్యుడు ప్రథముడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా సమస్యలకు పరిష్కారం గనక లభించకపోతే సూర్యుడిని పూజించటం ఒక్కటే పరిష్కారమని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది. సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు ఆదివారము. సూర్యుడి అనుగ్రహం ఉంటే చాలు నవగ్రహాల అనుగ్రహం పొందినట్లేనని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి సూర్యుని అనుగ్రహం పొందాలంటే ఆదివారం ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆదివారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత సమర్పించేటప్పుడు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. 12 ఆదివారాల పాటు క్రమం తప్పకుండా ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి సూర్యుడికి ఇలా అర్ఘ్యం సమర్పించినట్లయితే సూర్యుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆదివారం రోజు కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకొని పూజా గదిలో దీపారాధన చేసినట్లయితే సూర్యదేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆదివారం రోజు గోధుమలు, రాగి, నెయ్యి, బంగారము, బెల్లము దానం చేసినట్లయితే గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సూర్యదేవుని అనుగ్రహం కలగటమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ప్రవహించే నీటిలో కొద్దిగా బెల్లము, బియ్యము కలిపినట్లయితే చాలా మంచిది. ఆదివారం రోజు సూర్యునికి ఎర్రని మందార పూలు సమర్పించినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో సూర్యగ్రహాన్ని బలపరచాలంటే ఆదివారం రోజు ఆవుకు రొట్టెలు తినిపించాలి. చేపలకు పిండి ముద్దలు వేయాలి. ఇలా గనక చేసినట్లయితే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏదైనా పనులలో ఆటంకాలు ఏర్పడినట్లయితే ఆదివారం చందనం ధరించినట్లయితే ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదివారం రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్యము, మాంసము ముట్టుకోకుండా ఉంటే సూర్యభగవానుని యొక్క అనుగ్రహము చాలా తొందరగా లభిస్తుంది. ఆదివారం రోజు తలకు నూనె పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్లయితే అనేక దోషాలు వస్తాయి. రావి చెట్టుని దేవతా వృక్షంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రావి చెట్టుని తాకకూడదు. రావి చెట్టుకి దీపం పెట్టటం కానీ, నీళ్లు పోయటం కానీ, ప్రదక్షిణాలు చేయటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆదివారం రోజు రావి చెట్టులో జ్యేష్ఠాదేవత కొలువై ఉంటుంది. ఆ రోజు గనక రావి చెట్టును పూజించినట్లయితే జీవితంలో పేదరికం అనేది ఇక తొలగిపోనే పోదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆదివారం రోజు సూర్యభగవానుని ఆరాధన చేసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.